హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. సంగీతానికి రాళ్లే కదులుతాయి అంటారు కదా, మరి రాళ్ల ముందు మన మనసులో ఒక లెక్క చెప్పండి. అయితే మన వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. పొరపాటున ఏదైనా మనకి నచ్చేస్తే ఖచ్చితంగా అందుకు కారణమైన వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళ టాలెంట్ ని కూడా మెచ్చుకుంటాం. అలా సంగీతం, సాహిత్యం, ఆఫ్ కోర్స్ సింగింగ్ మీద ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ తో ప్రైవేట్ గా సాంగ్స్ అండ్ ఆల్బమ్స్ రిలీజ్ చేసి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్ గురించే ఈ వీడియో. నౌ లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. అసలు ఈ ఆల్బమ్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందే రాహుల్ సిప్లిగంజ్ తో. అంటే వేరేవి కూడా ఉన్నా ఓ రేంజ్ లో వైరల్ అయింది మాత్రం ఒక సాంగ్ తోనే. అదే మగజాతి ఫీచరింగ్ రాహుల్ అండ్ పృథ్వీ చంద్ర. ఈ సాంగ్ కి సింగర్, మ్యూజిక్ కంపోజిషన్, కాన్సెప్ట్, ఆఖరికి ప్రొడ్యూసర్స్ కూడా పృథ్వీ చంద్ర అండ్ రాహుల్ సిప్లిగంజే. అప్పటికి ప్రైవేట్ సాంగ్స్ పాపులర్ అవుతున్నా కూడా ఇన్స్టెంట్ గా ఎక్కేసింది మాత్రం ఈ సాంగే. తెలంగాణ స్లాంగ్ లో రాహుల్ పాడడం, అందులోనూ మన మగజాతిని పొగుడుతూ లవ్ లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ వల్ల పడే కష్టాలు, నష్టాలు, ఈ బాధల్ని చెప్తూ క్యాచీ ట్యూన్ తో, మంచి లిరిక్స్ తో వినగానే నచ్చేసేలా ఉంటుంది ఈ సాంగ్. పృథ్వీ చంద్ర నేను శైలజలో క్రేజీ ఫీలింగ్ సాంగ్ తో పాపులర్ అయినా కూడా ఈ సాంగ్ తోనే చాలా మందికి దగ్గరయ్యాడు. నెక్స్ట్ వన్ అరుపు. గర్ల్ చైల్డ్ అబ్యూస్, టీజింగ్, సెక్షువల్ హెరాస్మెంట్, వీటిని అడ్రస్ చేయడం అంటే మాటలా, అది కూడా ఒక పాట రూపంలో. కానీ ఈ రోజుకి కూడా న్యూస్ పేపర్ లో ఏదో ఒక కార్నర్ లో, ఛానల్స్ లో చెప్పే న్యూస్ లో మినిమం 2-3 ఇన్సిడెంట్స్ అయినా రేప్ అటెంప్ట్స్ అండ్ రేప్ కేసెస్ మీద రిజిస్టర్ అవుతున్నాయి. యంగ్, టీన్, అడల్ట్, మ్యారీడ్, ఓల్డ్, ఏది తేడా లేకుండా అసలు ఉమెన్ కి బయట తిరగాలంటే టెర్రర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అన్నిటిని టచ్ చేస్తూ బర్త్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్, సొసైటీలో అమ్మాయిలు పడుతున్న కష్టాల గురించి చేసిన సాంగ్ ఇది. వింటే ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. మనీషా వోకల్స్ హ్యూజ్ అసెట్ అనే చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ మాకి కిరికిరి. రాహుల్ సిప్లిగంజ్ అంటేనే ఓరమాస్. మంచి పార్టీయింగ్ మూడ్ లో ఉండే ఈ సాంగ్ కి ఎవరైనా స్టెప్స్ వేయాల్సిందే. దావత్ అప్పుడు దోస్తులతో కలిసి పాడబెట్టి జర సౌండ్ పెంచి ఊగాల ఎక్దమ్ మస్తు ఉంటది. రాహుల్ అన్న గాన అంటే మినిమం ఉంటది. మళ్ళా ఈ సాంగ్ మధ్యలో నోయల్ అనే ఎంట్రీ కూడా ఉంటుంది. సాంగ్ అక్కడి నుంచి వేరే లెవెల్. ఒకవైపు నోయల్, ఇంకోవైపు రాహుల్, ఇద్దరు అలా పాడుతుంటే మాకి కిరికిరి అనాల్సిందే. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ మాయా సాంగ్ ఫ్రమ్ బ్యాండ్ చౌరాస్తా. లాక్డౌన్ లో ఎక్కువ విన్న ప్రైవేట్ సాంగ్ ఏది అంటే అన్డౌటెడ్లీ మాయా సాంగే. ఎక్కడ చూసినా ఈ సాంగే ఒక రేంజ్ లో ట్రెండ్ అయిపోయింది ఈ పాట. చౌరాస్తా బ్యాండ్ అంటే అప్పటికి మ్యూజిక్ లవర్స్ కి తెలుసు, కానీ కంప్లీట్ గా దగ్గరైంది మాత్రం మాయా సాంగ్ తోనే. అమ్మాయి అంటేనే మాయా, వాళ్ళ ప్రేమ మాయ, అంతా మాయ అనే థీమ్ లో వీళ్ళు ఈ సాంగ్ ని భలే ఇంట్రెస్టింగ్ టెంపోలో కంపోజ్ చేశారు. రామ్ మిరియాల లిరిక్స్ పెద్ద పెద్ద వర్డ్స్ ఏం లేకుండా అలా ఒక రిథమ్ లో సింక్ అయిపోయాయి. రామ్ అండ్ యశ్వంత్ రాంగ్ ఇద్దరు మంచి ఫీల్ తో పాడి ఒక మాయాలోకంలోకి తీసుకెళ్లారు. నెక్స్ట్ వన్ మాయాలోకం ఫ్రమ్ మామా సింగ్. మామా సింగ్ సాంగ్స్ లో ఈ జానర్ లేదంటూ ఉండదు. ఫస్ట్ లో కొంచెం ఫనీ నోట్ లో సాంగ్ కంపోజ్ చేసినా నెక్స్ట్ వచ్చిన మాయాలోకంతో మాత్రం నిజంగా ఇంప్రెస్ చేశారనే చెప్పాలి. మామా సింగ్ బ్యాండ్ లో మామ పేరు కృష్ణ చైతన్య అన్నమాట. ఈ సాంగ్ కి తనే ఎడిటర్, డైరెక్టర్, కంపోజర్ అండ్ సింగర్. మామ మల్టీ టాలెంటెడ్. సో ఈ మాయాలోకం సాంగ్ పేర్లో ఉన్నట్టుగానే సొసైటీలో జరుగుతున్న పాయింట్స్ అన్నిటినీ అడ్రస్ చేస్తూ మనల్ని కొంచెం ఆలోచించేలా కూడా చేశారు. ఇలాంటి సాంగ్ కంపోజ్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ జింపాక్ చిపాక్. సాంగ్ వచ్చి కొన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఇప్పుడు విన్నా కూడా అదే ఫీల్ ఉంటుంది. ఈ సాంగ్ లో అన్ని జానర్స్ ఉంటాయి. బీట్ ప్లస్ ర్యాప్ విత్ సమ్ క్యాచీ లిరిక్స్. జానర్స్ అని ఎందుకన్నా అంటే సన్నీ ఆస్టిన్ తో స్టార్ట్ అయిపోయి ఎంసీ మైక్, ఎంసీ యూనిక్, ఓం శ్రీపతి వరకు ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరీస్. సో ఎలా స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు. లూప్ లో వినే సాంగ్స్ లో ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది ఈ పాట. నెక్స్ట్ వన్ ఆడనెమలి. రాములో రాముల సాంగ్ పాడిన ఫీమేల్ సింగర్ మంగళి అంటే ఎవరికి తెలియదు చెప్పండి. రీసెంట్ గా ఇవిడ పాడిన తెలంగాణ జానపద సాంగ్ విపరీతంగా అందరికి నచ్చేసింది. మంగళి అండ్ కనకవ్వ ఈ సాంగ్ కి వాళ్ళ వోకల్స్ తో ప్రాణం పోసారు. నరసపల్లె అని స్టార్ట్ అవుతుంది ఈ పాట. మంచి ఊపున్న పాట అని చెప్పొచ్చు. మదీన్ ఎస్కే మ్యూజిక్ సూపర్. అసలు ఆ బీట్, ఆ డాన్స్ ఇన్స్టా రీల్స్ నుంచి ఈటీవీ షో వరకు ఈ సాంగ్ వెళ్ళిందంటే ఎంత పాపులర్ అయిందో మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ మిస్ యూ సాంగ్ కంపోజ్డ్ అండ్ సాంగ్ బై బాలు స్పైసీ. విజయ్ బెల్లంకొండ రాసిన లిరిక్స్ పర్ఫెక్ట్ గా థీమ్ ని కన్వే చేశాయి. మెలోడియస్ గా ఉండే ఈ సాంగ్ అందరికి నచ్చేస్తుంది. బాలు స్పైసీ వోకల్స్ హ్యూజ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అప్పటి వరకు హీరో పర్స్పెక్టివ్ లోనే మిస్సింగ్ ఫీల్ లా ఉంటూ సడన్ గా ఫీమేల్ వర్షన్ కూడా రావడంతో ఒక మంచి ఫీల్ ఇస్తుంది ఈ సాంగ్. ఫీమేల్ లైన్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వన్ పతంగ్. సంక్రాంతి పండుగ వస్తే గాలిపటాలు ఎగరేకుండా ఉంటామా? ఇప్పుడు ఆ సంస్కృతి తగ్గుతూ వస్తున్నా కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ భాగ్యనగరంలో మాత్రం ఇంకా బాగా జరుపుకుంటున్నారు. కమ్రన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు ఈ పాటకి. రోల్ రిడాన్ కమ్రన్ లిరిక్స్ కూడా రాశారు. ఈ పాట వింటుంటే పతంగ్ ఎగరేసిన ఫీలింగే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఊరెళ్ళిపోతా మామ. రామ్ మిరియాల. అదే చౌరాస్తా బ్యాండ్ అంటే ఇంకా ఈజీగా అర్థమవుతామో. మాయా సాంగ్ కన్నా ముందే ఈ సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఆనంద్ గుర్రం అండ్ రామ్ లిరిక్స్ రాశారు ఈ సాంగ్ కి. ఊరెళ్ళిపోతా మామ అనగానే అసలు ఏముంది ఊర్లో, ఊరన్న పేరు తప్ప అని సాగే ఈ సాంగ్ లైన్స్ చాలా అర్థవంతంగా ఉంటాయి.
మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ప్రణవ్ చాగంటిస్ 2-letter ర్యాప్. ఇన్ ఫ్యాక్ట్ వరల్డ్స్ ఫస్ట్ 2-letter ర్యాప్. ర్యాప్ ఈ మధ్య అందరు చేస్తున్నారులే కానీ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు పదాలు వాడి వాటినే పాడి వినగానే ఏం పాడరా అనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ప్రణవ్ చాగంటి ఈస్ వన్ అమాంగ్ దెమ్. హల్లో మూవీలో మెరిసే మెరిసే సాంగ్ మధ్యలో ర్యాప్ కానివ్వండి, అలవైకుంఠపురంలో బోర్డ్ రూమ్ సీన్ అప్పుడు ర్యాప్ కానివ్వండి, ఈవెన్ ఆకాశమే నీ హద్రా మధ్యలో ర్యాప్ కానివ్వండి, ఇవన్నీ పాడింది ప్రణవ్. ఈస్ హైలీ టాలెంటెడ్. పానీపూరి మీద వీడియో రాసి ఇంప్రెస్ చేశారులే కానీ ఈ సాంగ్ ని స్పెసిఫిక్ గా లిస్ట్ లో ఎందుకు యాడ్ చేసామంటే 2 letters తో ఇన్ని వర్డ్స్ అండ్ అన్ని పదాలకి అర్థం ఉండడం మామూలు విషయం కాదు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, బహాకిలికి బై స్మిత. బాహుబలి మూవీలో కాలకయ్య యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటో మీకు బాగా తెలుసు కదా. తెలుగు సాంగ్స్ ని రీమిక్స్ చేసి పాప్ సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్న స్మిత గారు ఈ పాటను పాడారు. ఈ కాన్సెప్ట్ ఐడియా వచ్చేసి డైరెక్టర్ దేవకట్ట గారిదంట. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అచ్చు. అర్థం కాకపోయినా ఇంగ్లీష్ పాటలు విన్నట్టు ఈ సాంగ్ కూడా బాగానే వినేశారు మనోళ్ళు. బాహుబలి 1 హిట్ అయ్యాక టీమ్ కి ట్రిబ్యూట్ గా ఇవ్వాలి అని కంపోజ్ చేసిన సాంగ్ ఇది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, నీవే. నాకు తెలిసి రిలీజ్ అయిన కొత్తలో బాగా వైరల్ అయిపోయింది ఈ సాంగ్. క్లాసిక్ టచ్ తో ఉంటుంది, మెలోడియస్ గా కూడా అనిపిస్తుంది. ఫనీ కళ్యాణ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ లో మినిమం ఒక్క సాంగ్ అయినా పాడే యాసిన్ నిజర్ అండ్ సమీరా ఈ సాంగ్ ని ఎంతో ఈస్తో పాడారు. నెక్స్ట్ వన్, ఓ క్షణం నవ్వునే విసురు. అంటే ఈ లైన్ చెప్పగానే మీకు క్లిక్ అవుతుంది కదా అని చెప్పి ఈ పాటలో ఉన్న లైన్ చెప్పాను. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే చూస్తూ చూస్తూనే స్టారింగ్ దీప్తి సోనైనా అండ్ సుమంత్ ప్రభాస్. ఈ సాంగ్ లో విజువల్స్, కెమెరా వర్క్ అన్ని చాలా బాగుంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవర్రా ఆ పిల్ల. సింగర్ రేవంత్ పాడిన ఈ సాంగ్ కి ఫనీ నారాయణ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఫీచరింగ్ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ మెహబూబ్ దిల్సే అండ్ సోహెల్. ఇంప్రెసివ్ డాన్స్ మూవ్స్ తో ఇంట్రెస్టింగ్ లిరిక్స్ తో ఉండే ఈ సాంగ్ వినగానే ఎక్కేస్తుంది. ఈ లిస్ట్ లో ఉన్నవి మీరు ఆల్రెడీ వినేసిన, ఇన్ఫాక్ట్ చూసేసిన, చూడకపోయినా కూడా మీ కంఫర్ట్ కోసం లిస్ట్ లో ఉన్న ఆల్బమ్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తున్నాం. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆల్బమ్స్ తో మీ ముందు ఉంటాం, అంటే నెక్స్ట్ పార్ట్ తో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.